ఇవి కూడా ఒక రకం స్వీటే. ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి వచ్చేసి పాల ముద్దలు. ఎలా తయారు చేయాలో చూద్దాం. చూస్తుంటే చాలా యమ్మీగా ఉన్నాయి. ముందుగా కావలసినది ఇలా జొన్నలు తీసుకోవాలి. ఇందులోకి ఒక 10 యాలుక్కాయలు, వీటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొబ్బెర, బెల్లం, తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా జొన్నలన్నిటిని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి వీటిని ఇలా కలుపుతూనే ఉండాలి. అలానే పెడితే కింద మాడిపోతూ ఉంటాయి జొన్నలు. ఇలా కలుపుతూనే ఉండాలి, మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత చూడండి అవి పేలాలు అవుతాయి. అదే పాప్కార్న్ అంటారు కదా, అలా అవుతాయి చూడండి చిన్నగా. అలానే పెడితే జొన్నలు అనేవి కింద మాడిపోతుంటాయి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి నాన్ స్టాప్గా. చూడండి చిన్న చిన్నగా అయిపోతున్నాయి కదా, అవి జొన్నలు పేలాలు అవుతాయి. ఇవి కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీద పడకుండా ఇలా ఒక బట్ట తీసుకోవాలి. పొడి బట్ట తీసుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి అవి ఎగరవు అప్పుడు. ఇలా కలుపుతూనే ఉండాలి ఆ జొన్నలు మొత్తము పేలాలయ్యే వరకు. చూడండి ఇలా పేలాలైనాయి కదా, ఇవి కొద్దిగా చల్లారాలి. వేడిగా ఉండకూడదు, కొద్దిగా చల్లగవ్వాలి. పేలాలు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, పాప్కార్న్స్ చాలా చిన్నగా ఉంటాయి ఇవి. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో అన్నిటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మెత్తగా ఇలా పొడి చేసుకోవాలి, చాలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక బౌల్లో కొబ్బరి మొత్తం తురుము పట్టుకుంటున్నాను. తురుము పట్టి ఈ పాల పిండిలో మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇందులోనే యాలక్కాయల పొడి కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి సరిపడినంత బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక బౌల్లో బెల్లం మొత్తాన్ని ఇలా పొడి చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పావు కప్పు, కొద్దిగానే నీళ్ళు, పావు కప్పే వాటర్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి బాగా. ఇలా హీట్ అవ్వాలి. హీట్ అయ్యి బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఇలా కరిగిన తర్వాత లేత పాకం రావాలి, ముదురు పాకం అస్సలు రాకూడదు. పేడ ముద్దలు అనేవి చెడిపోతాయి. లేత పాకం రావాలి. ఆ పాకం ఎలా రావాలంటే చూడండి నేను చూపిస్తాను. ఇలా పొంగు వస్తే చాలు. ఇలా వచ్చిన వాటన్నిటిని ఇలా పిండిలో ఈ పాకం మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఆ పాకం మొత్తంలో ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని కలపనివ్వాలి. ఇవి కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే ఇలా ముద్ద చేసుకోవాలి. మరీ చల్లారిపోతే రావు, విడివిడిగా అయిపోతుంది, పొడి పొడి అయిపోతుంది. కొద్దిగా లైట్గా ఉన్నప్పుడే ఇలా మనకు నచ్చిన షేప్లో వీటిని ముద్దలుగా చేసుకోవచ్చు. ఇవి ఎంత యమ్మీ అంటే అంత యమ్మీగా ఉన్నాయి. ఇవి 2 days పాటు ఉన్నా ఏమీ కావు, చాలా టేస్టీగా ఉన్నాయి.